నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. భారత రాజ్యాంగ నిర్మాత మరియు సామాజిక సమరయోధుడు బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు నిర్మల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిర్మల్ జిల్లా డీసీపీ అధ్యక్షుడు మరియు ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు హాజరై నివాళులు అర్పించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీపీ శ్రీహరి, మాజీ శాసనసభ్యుడు ఇంద్రకరణ్ రెడ్డి, నిర్మల్ జిల్లా జనరల్ సెక్రటరీ సయీద్ షాహిద్, నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్, సెక్రటరీ మక్సూద్ అజర్ తదితరులు పాల్గొన్నారు. మరి గొల్లపేటలో సహాపతి భోజన కార్యక్రమాలు ఉన్నాయి. దాంట్లో హిందూ, ముస్లిం, సిక్, సాయి, పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడ వస్తున్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమమైన వెంటనే మనమందరం సహాపతి భోజనాలు చేసి మరి దానికంటే ముందు అక్కడ కొన్ని నిమిషాలు మహిళా సాధికారత, అదేవిధంగా రాజ్యాంగ పీఠిక, ఈ అంశాల మీద మనం అక్కడ సహాపతి భోజనాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మనందరికీ ఈరోజు రాజ్యాంగం రచించిన మాత్రం ఈరోజు మనమందరం కూడా రిజర్వేషన్ అనుభవించడం, ఈరోజు మనమందరం కూడా స్వేచ్ఛగా ఉండడం, ప్రతి పేదవాడు మొదలుకుంటే ధనికుడు వరకు కూడా సమానమైన హక్కు కల్పించాలనే ఆలోచనతో ఆనాటి యుగంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచించారు. వారి యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అనేక సందర్భాల్లో అనేక విధాలుగా దేశంలో చూస్తాం. దళితుల మీద, బడుగు బలహీన వర్గం మీద అనేక రకాల దాడులు, అదేవిధంగా రాజ్యాంగాన్ని మార్చమనే ఆలోచన, అలాంటి వికృతి చేస్తాన్ని తిప్పుకోవడానికి దేశంలో రాహుల్ గాంధీ గారి పోరాటం, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పోరాటం, మరి అనేక సందర్భాల్లో అనేక విధాలుగా రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించే క్రమాన్ని మనమందరం కూడా చూసాం. కానీ మనమందరం కూడా అంబేద్కర్ వాదులుగా దేశంలోని రాష్ట్రంలోని అందరూ కూడా వారు చేసే విధానాన్ని తిట్టుకొట్టి ప్రత్యేకించి రాజ్యాంగాన్ని కాపాడమని జరిగింది. కానీ ఉన్నటువంటి రాజ్యాంగంలో ప్రతి పేదవాడికి ఫలాలు అందాలి, ప్రతి పేదవాడు వారి ఫలాన్ని అనుభవించాలనే ఆలోచనతో ఈరోజు రాష్ట్రంలో కూడా ప్రత్యేకమైన రిజర్వేషన్ తీసుకురావడం, కులగన కార్యక్రమాన్ని చేపడం, ఎవరుంటే వారికి అంత మాట అనే కార్యక్రమాన్ని ఈరోజు రాహుల్ గాంధీ ఇచ్చారు. అది దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మనమంతా కూడా మనం చేశాం. దాన్ని స్ఫూర్తిగా తీసుకునే దేశంలో భారతీయ జనతా పార్టీ కులగన చేసే కార్యక్రమాన్ని ఈరోజు చేపడం